సో చాలామంది మే నెలలో డెలివరీస్ ప్లాన్ చేస్తుంటారు. ఇది నార్మల్ డెలివరీస్ గురించి నేను చెప్పడం లేదు, ఎందుకంటే నార్మల్ డెలివరీస్ మన చేతిలో లేవు. సిజేరియన్ సెక్షన్ అనుకోండి, మే నెలలో ఈ డేట్స్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ డేట్లో పుట్టే వాళ్ళకి శక్తి ఎక్కువ. ఈ డేట్లో మీ పిల్లలు పుట్టాక నన్ను వ్యక్తిగతంగా కలిస్తే డేట్, మంత్, ఇయర్, ప్లేస్, టైం చూసి రాసి నక్షత్రం, అక్షరం చెప్పి చక్కటి పేర్లు నేనే పెడతాను. సో మే నెలలో 1, 10, 19, 28 అద్భుతం. సూర్య భగవానుడి దీవెనలు ఉంటాయి. బాగా డబ్బు సంపాదిస్తారు. ఎక్కువ భాగం వ్యాపారంలో బాగా రాణిస్తారు. వీళ్ళ బర్త్ నెంబర్ 1 ఉంటుంది, డెస్ట్ నెంబర్ 7 ఉంటుంది. డెస్టినీ 7 ఉన్నప్పుడు వీళ్ళ పేరన్నా 7 సముద్రాలు దాటాలి, వీళ్ళన్నా ఉద్యోగానికి, చదువుకి సముద్రాలు దాటాలి. సో మేలో 1, 10, 19, 28, సెకండ్ 5, 14, 23 చాలా చాలా లక్కీ అండి. సో ఇప్పుడు వీళ్ళ బర్త్ నెంబర్ 5 వస్తుంది, డెస్ట్ నెంబర్ 2 వస్తుంది. 5/2 ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. థర్డ్ వచ్చి 9, 18, 27. వీళ్ళ బర్త్ నెంబర్ 9 వస్తుంది, డెస్టినీ నెంబర్ 5 వస్తుంది. వీళ్ళకి ఆస్తులు, కార్లు, బంగ్లాలు, నేమ్, ఫేమ్. 9 మహేష్ బాబు, విజయ్ దేవరకొండ 9, రామ్ చరణ్ 27. అంత పవర్ఫుల్గా ఉంటుంది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఎనర్జీ. సో ఇంత మంచి డేట్స్కి మీరు నన్ను కన్సల్ట్ అయితే అంతే బాగా వైబ్రేషన్స్ ఉన్న పేర్లు ఇచ్చి, ముద్దు పేర్లు లేకుండా అసలు పేర్లు పిలవమని మంచి లక్కీ స్టోన్ చెప్తాను. ఆ లక్కీ స్టోన్ వేయడం వల్ల వీళ్ళు లైఫ్ లాంగ్ గెలుస్తూనే ఉంటారు. సో ఈ డేట్లో పుట్టడం అదృష్టం. మేలో మీరు ప్లాన్ చేసుకుంటే, సో ఆల్రెడీ మీ పిల్లలు పుట్టారు, బర్త్ నెంబర్ ఏంటి, బర్త్ మంత్ గుర్తొచ్చిన నెంబర్ ఏంటి. కొంతమంది 1లో పుట్టి ఉంటారు, వాళ్ళ పేరులో 6 అక్షరాలు ధ్వంసం. 2లో పుట్టిన పేరు 9 అక్షరాలు, 3లో పుట్టిన పేరు 6 అక్షరాలు. ఇవన్నీ డ్యామేజ్ చేస్తాయి. సో మీ పిల్లలు పుట్టిన డేట్ ప్రకారం పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. బాగుంటే యువర్ లక్కీ, బాగాలేకపోతే స్క్రీన్లో ఉన్న నంబర్స్ కాల్ చేసి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.